అదిగో ఇదిగో అంటున్నారు. తీరా చూస్తే ఏమీ లేదు గదా! అన్నటువంటిది ఇరాన్ యుద్ధం విషయంలో మాట్లాడుతున్నది. యెస్ కరెక్ట్. ఇదివరకు గూడా ఏమీ లేదు. ఉన్నట్టుండి ఒక్కసారి ఫ్లేర్ అప్ అయింది. ముందు సింప్టమ్స్ కనబడ్డాయి. అటు అమెరికా యుద్ధ నౌకలు స్వయంగా యూఎస్ఎస్ అబ్రహాం లింకన్ పంపించాను మొన్న ట్రంపే పెట్టాడు గదా ట్వీట్. ఇంకో పక్కన అంతర్జాతీయ పరిణామాలు చకచక దాని చుట్టూ జేరుతున్నాయి. ఇప్పటికే యూరప్ దేశాలకు సంబంధించినయి అన్నీ వచ్చున్నాయి. ట్రంప్ ఎప్పుడు చిరాకేసి అంటాడో తెలీదు. ఇజ్రాయెల్ అయితే ఒత్తిడి చేస్తుంది. అంటే చాలు ఇరాన్ అధ్యక్షుడిని లేపుకొచ్చేయడానికి ఇరాన్ అధ్యక్షుడు అక్కడ ఉండగానే చంపేయగలరు. కానీ ఖొమైనీ కోసమే ట్రంప్ గాని వీళ్ళందరూ వెయిట్ చేస్తుంది. ఖొమైనీ ఇప్పుడు ఎక్కడున్నాడో తెలియట్లేదు. ఖొమైనీని పట్టుకుంటే ఇరాన్ పని అయిపోయినట్టే. ఇరాన్ ఆటోమేటిక్‌గా లొంగిపోయినట్టే. ఇరాన్ ఆటోమేటిక్‌గా వీళ్ళ చేతుల్లోకి వచ్చేస్తుంది. వెనిజులాలో ఎట్లయితే రోడ్రిడ్జిని పెట్టి నడిపినట్టు ఇక్కడ కూడా ఇరాన్ అధ్యక్షుడు ఆ పెజిష్కియాన్ని పెట్టి పరిపాలన నడిపిస్తారు. అతను ఖొమైనీ తరహా ఉన్మాద తరహా మనస్తత్వం ఉన్నటువంటి వాడు కాదు. కొంత లిబరల్‌గా ఉండేటటువంటి వాడు. అయితే ఇదంతా ఇప్పుడు ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే బాబా వంగా ప్రిడిక్షన్స్ ఏదైతే 2026లో ప్రపంచంలో ఈస్ట్ వైపు యుద్ధం ప్రారంభమవుతది. చైనా, రష్యా, ఇరాన్, అమెరికాల మధ్యన ఇది ముదిరి పాకాన పడుతుందన్నటువంటి కాన్ఫ్లిక్ట్ అవుతది. ఇది వరల్డ్ వార్ వైపుకి టర్న్ అవుతది. వెస్టర్న్ వరల్డ్ భారీగా డ్యామేజ్ అవుతది. పాశ్చాత్య దేశాలు భారీగా దెబ్బతింటాయి అన్నటువంటి జోష్యం ఇప్పుడు చర్చకొస్తుంది.